మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పోతే దిల్ రాజు గారు ఇందాక నేను లీడ్లో చెప్పినట్టుగా వయసును మించిన పెద్దరికం వద్దనుకున్నా పెద్దరికం మీద పడుతున్నటువంటి ఇండస్ట్రీ పెద్దగా మీరు ఈ రోజున ఉన్నారు. మీరు కాదనుకున్నా కూడా యూ కాంట్ గో అవే, యు ఆర్ చేంజ్డ్ ఎవ్రీవేర్. ఒకవైపు FDC అధ్యక్ష బాధ్యతలు, ఒకవైపు గిల్డ్లో కార్యక్రమాలు, దీంట్లో కౌన్సిల్లో వీటిలో యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటారు. మీ నిర్ణయాలు, మీ మాటలకి మంచి వాల్యూ పెరుగుతుంది. ఈ పెద్దరికం మీరు కోరి తీసుకున్నారా? ఎంతవరకు వచ్చింది? అసలు మీ ఇదేమిటి, మీ ఇంట్రెస్ట్ ఏంటిది వీటిల్లో? అంటే పెద్దరికం తీసుకోవాలని నాకు ఎప్పుడు ఉండదు. పోతే మనకేంటి, మనకు వస్తున్న ఎక్స్పీరియన్స్తో పాటు నలుగురికి అది ఉపయోగపడటానికి డ్రైవ్ మొదలవుతూ ఉంటుంది. అది ఎవరికన్నా. కొందరు ఏంటంటే మనకెందుకులే, మన పని మనం చేసుకుందామని వెళ్తారు. కొందరు లేదు, మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది నలుగురికి ఉపయోగపడితే బాగుంటుంది కదా అని వెళ్తారు. నేను రెండో కోవా. మీరు రెండవ కోవకు చెందిన వ్యక్తే. కానీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు మీద కూడాను చాలా ఎదురు ఎక్కుతున్న వాళ్ళు, అంటే కాంట్రవర్సీ చేస్తున్న వాళ్ళు. ఎప్పుడైతే మనము నలుగురికి ఉపయోగపడి పని చేయటానికి ముందుకెళ్తామో ఇంకా నలుగురు తయారవుతారుగా. సో దానికి సిద్ధపడే వెళ్ళాలి. అక్కడ నాది ఒకటే ఫార్ములా, 51-49. 51% నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండాలి చాలు. విమర్శించే వాళ్ళు 49% గురించి నేను ఆలోచించాను. ఇఫ్ ఈజ్ 51% విమర్శిస్తుంటే నన్ను నేను చెక్ చేసుకోవాలి, ఏంద్రా బాబు అని. అట్లా నేను అనాలిసిస్ చేస్తాను. ఒక ఇన్సిడెంట్ కానీ, ఒక ఇష్యూ కానీ దీంట్లో ఎలా జరుగుతుందని నేను సైలెంట్గా రివ్యూస్ తీసుకుంటాను. సరే, ఇండస్ట్రీ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్న వాటిల్లో మీకు ప్రధానంగా అనిపిస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే ఏం చెప్తారండి? సింగిల్ థియేటర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇండస్ట్రీ అన్ని రకాలుగా ఇబ్బందుల్లోనే ఉంది. లాస్ట్ 4-5 years నుంచి ఇండస్ట్రీ మెల్లిగా సింక్ అవుతుంది. ఒక్కరి ప్రాబ్లం కాదు, వాళ్ళందరి ఎగ్జిబిటర్ ప్రాబ్లంలో ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లంలో ఉన్నాడు, ప్రొడ్యూసర్ ప్రాబ్లంలో ఉన్నాడు. హీరోలకు అంతే ఇంకా టైం పడుతుంది. హీరోలకి ప్రాబ్లం తెలియాలన్నా ఇంకా టైం తీసుకుంటుంది. ఎందుకు? వారికి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఫైనాన్షియల్గా దే ఆర్ ఇన్ కంఫర్టబుల్. ఫైనాన్షియల్గా క్షీణించేది ఎవరు? ఈ మూడు సెక్టార్లు. సో ఈ 3 సెక్టార్లు చాలా ట్రబుల్లో ఉన్నాయి మెజారిటీగా. ప్రధానమైన కారణం ఏంటనుకుంటున్నారు? బేసిక్గా కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా ఫుట్ఫాల్ తగ్గిపోవడం. కోవిడ్ వల్ల ఫుట్ఫాల్ తగ్గిందా? కంటెంట్ లాగా ఫస్ట్ ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ కాకంటే ముందు అలా వైకుంఠపురంలో, సర్లేరు నీకెవరు 2 బ్లాక్ బాస్టర్ వచ్చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపే నంబర్స్ చూపించాయి. 2020 జాన్లో, 2020 మార్చ్లో కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మార్చ్ 22 నుంచి క్లోజింగ్కి వెళ్ళిపోయాయి. అక్కడ మెల్లిగా OTT అనేది ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడం అలవాటైంది. మేము కూడా అందరము దాన్ని ఎంకరేజ్ చేసాం. OTT కోవిడ్ వల్ల. సో ఒక 1 year ఆ సిస్టంలోకి వెళ్ళిపోయారు అందరూ. థియేటర్లు ఓపెన్ అయినా 50% ఆక్యుపెన్సీ అన్నాం. సో జనాలు ఎందుకురా బాబు, ఇప్పుడు OTTలోనే ఉందిగా సినిమా, ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి కోవిడ్ తెచ్చుకోవడం అవసరమా అని రావడం మెల్లిగా తగ్గుతూ వచ్చింది. దాంతోపాటుగా అడ్మిషన్ రేట్స్, దాంతోపాటుగా క్యాంటీన్లలో రేట్స్, దాంతోపాటుగా ప్రాపర్గా థియేటర్స్, అన్ని థియేటర్లు సరి అయిన అంబియన్స్ మెయింటెనెన్స్ లేక. ఎందుకు మెయింటెనెన్స్ చేయట్లేదు థియేటర్ అని అంటే వాళ్ళకు సరి అయిన రెవెన్యూ రావట్లేదు. ఇంకా ఖర్చు ఎక్కడికి వెళ్ళి పెడతాడు? అండ్ కోవిడ్లో ఒక 9 నెలలు 6 నెలలు నుంచి 9 నెలలు థియేటర్లు చాలా మూతపడ్డాయి. ఆ రెవెన్యూ అంత ఏమైంది? వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ 9 months రాలేదు. వాళ్ళకి కట్టాల్సిన కరెంట్ బిల్స్ కట్టారు, ఏ గవర్నమెంట్ ఎక్స్క్యూజ్ చేయలేదు. ఇలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యాయి. ఇలా మొత్తంగా చూసినప్పుడు సినిమాలు ఆగిపోవడం వల్ల దాని భారం అంతా ప్రొడ్యూసర్స్ మీద పడింది ఇంట్రెస్ట్ రూపంలో. మెజారిటీగా ఇంట్రెస్ట్లు కానీ, శాలరీస్ కానీ, ఆఫ్ శాలరీస్ ఇచ్చామప్పుడు అన్నీ దాని మీద వచ్చి పడ్డాయి. సో వేరే ఎవరికి ఎఫెక్ట్ కాలేదు కదా, ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. కోవిడ్ వల్ల ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయింది ఈ 2 ప్రొడ్యూసర్స్ అండ్ సమ్ డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్లు ఇచ్చినప్పుడు ఆ డబ్బుల మీద వడ్డీలు పడడం, అలాంటి ఈ 3 సెక్టార్లే ఎఫెక్ట్ అయినాయి. పైన సెక్టార్లకి, ఇప్పుడు డైరెక్టర్లకు, రైటర్లకు ఏమైంది? వాళ్ళు ఫ్రీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఎక్కువ ఆలోచిస్తూ కథలు రాసేసుకున్నారు. వాళ్ళు ఆ టైంని సేవ్ చేసుకోవడం వల్ల వన్స్ కోవిడ్ అయిపోగానే OTT మార్కెట్ని చూసుకొని టక అందరూ 1 సినిమా, 2 సినిమాలు, 3 సినిమాలు మొదలు పెట్టేశారు. ఎందుకు? నాన్ థియేట్రికల్ బిజినెస్ కోవిడ్ వల్ల పెరిగింది.
థియేటర్కల్ తగ్గింది. పెరిగి ఇక్కడ ఈ డైరెక్టర్లు రైటర్లు తయారు చేసిన కథలతో ప్రొడ్యూసర్లు కూడా ఏంది టక్ 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 సినిమాలు, ఒక్కొక్క ప్రొడక్షన్ 5 సినిమాలు 6 సినిమాలు, నాన్ థియేటర్కల్ బిజినెస్ ఉంది. 5 కోట్లు ఉన్న హీరో 10 కోట్లు, 10 కోట్లు ఉన్న హీరో 30 కోట్లు, 5 కోట్లు ఉన్న డైరెక్టర్ 10 కోట్లు, ఇట్లా అంటే నంబర్స్ మొత్తం చేంజ్ అవుతూ వచ్చి అప్పుడు బిజినెస్ కనిపించింది, నో డౌట్. ఆ 1 ఇయర్ కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ కూడా అయిపోయిన తర్వాత నంబర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్ టక్ 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 పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఆడియన్స్ ఏమో మెల్లిగా తగ్గుతూ వచ్చారు. కోవిడ్ వల్ల తగ్గుతూ వచ్చారు. వాళ్ళకి ఇక్కడ థియేటర్ దగ్గర రేట్ కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఇవన్నీ అంటే ఇటేమో ఇటు వెళ్ళింది, ఇటేమో ఇటు తగ్గింది. 2025లో చూసుకుంటే ఇంత గ్యాప్ ఉంది రోజు. ఇప్పుడు ఏమవుతుంది, నాన్ థియేట్రికల్ ప్రైజులు మెల్లిగా వాళ్ళకు తగ్గుతూ వచ్చేసాయి. కొనే వాళ్ళు కూడా అమ్మ ఇది కరెక్ట్ కాదని తగ్గుతూ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు మాకు నెలకొక సినిమా కావాలి, మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అగ్రిమెంట్లో పెట్టండి అంటే ఇప్పుడు రిలీజ్ కూడా మా చేతిలో లేకుండా అయిపోయింది. సో వాళ్ళు చెప్పిన మంత్లో మేము థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత 4 వారాలకు 5 వారాలకు వాళ్ళకి ఎప్పుడు వస్తుంది చూసుకొని ఆ డేట్ మేము ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా July 4th ఇది కూడా అలాగే ఫిక్స్ చేశారు అకార్డింగ్ టు నెట్ఫ్లిక్స్. ఇది ఎవరికి? నెట్ఫ్లిక్స్. ఫస్ట్ టైం నేను నెట్ఫ్లిక్స్కి ఇచ్చాను, బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు సినిమాకి. కాబట్టి ఫస్ట్ టైం నేను నెట్ఫ్లిక్స్కి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ డిక్టేషన్స్ కంటెంట్ మీద కూడా ఉంటున్నాయా? కంటెంట్ మీద వాళ్ళకి నచ్చితేనే కొనుక్కుంటారు. ప్రొడక్షన్ హౌస్ కానీ ఏ హీరో ఏ డైరెక్టర్ వాళ్ళకి నచ్చితే నెట్ఫ్లిక్స్ ఇస్ కాంబినేషన్. అమెజాన్ కొంచెం తగ్గించింది ఇప్పుడు, ఇంకా వేరే సెక్టార్స్లో లేదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా, సంక్రాంతికి నేను రిలీజ్ చేయాలంటే జీ వాళ్ళకి నేను సినిమా చూపించి అమ్మాను. అమ్మలేదనుకో రిలీజ్ అనేది నాకు బర్డన్. సో అమ్మాల్సిందే. రిలీజ్ డేట్ వేసేసాం సంక్రాంతికి, సో అమ్మాల్సిందే. దానివల్ల జీకి ఎక్స్ట్రాడినరీ అడ్వాంటేజ్ అయింది. సో వాళ్ళే గేమ్ చేంజర్ కూడా చేశారు కాబట్టి 2 కలిసి నాకు బ్యాలెన్స్ అయింది అక్కడ. ఓకే, లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ బిగ్ డిఫరెన్స్. సో వాళ్ళకి గేమ్ చేంజర్ డ్యామేజ్ జరిగినప్పుడు నాన్ థియేట్రికల్ రెవెన్యూలో సో సంక్రాంతికి వస్తున్నాం ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ అయింది. వాళ్ళకు వెరీ హ్యాపీ. ఓకే. దిల్ రాజు సినిమాలు కూడా ఫెయిల్ అవుతాయా అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటిది ఉంటాయి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్గా ఎవ్రీ స్టెప్లో కూడా అలర్ట్గా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మీ సినిమాల మీ క్యారెక్టర్ను కూడా ఒక క్యారెక్టర్గా వాడుతున్నారు. దిల్ రాజు గారు సబ్జెక్ట్ విన్నారు, నా సబ్జెక్ట్ ఓకే అన్నారు, లేకపోతే దిల్ రాజు గారికి సబ్జెక్ట్ చెప్పు, ఇలాంటి డైలాగులు పెడతా ఉన్నారు సినిమాల్లో. ఆ స్థాయికి ఒక ప్రొడ్యూసర్ ఇమేజ్ పెరగటం అనేటువంటిది రియల్లీ ఎవరికీ లేదు. ఒకప్పుడు ఏమన్నా రామానాయుడు గారి గురించి అట్లా సరదాగా చెప్పుకోవటం ఉండేదేమో, సినిమా ప్రసక్తి వస్తాయి. ఈ రోజున ఏ సినిమాలో ఏ ప్రసక్తి వచ్చినా, నిర్మాత ప్రసక్తి వచ్చినా దిల్ రాజు అనేటువంటి ప్రస్తావన వస్తుంది. ఈ హెవీగా అనిపిస్తుందా మీ సినిమాలు కూడా? 57-58 సినిమాలు కంప్లీట్ చేసిన మా సంస్థ 22 ఏళ్లలో నేను స్టార్ హీరోస్తో తీసినవి 10 సినిమాలు. ఇందులో 10 సినిమాల్లో ఓన్లీ 2 ఫ్లాప్స్ స్టార్స్తో. రామయ్య వస్తావా ఒకటి, ఇప్పుడు ఈ మధ్య గేమ్ చేంజర్. సో 8 సినిమాలు మావి సూపర్ హిట్ల స్టార్స్. అలాగే అవుట్ ఆఫ్ 57 ఫిలిమ్స్లో ఒక 12 to 15 ఫిలిమ్స్ ఫెయిల్యూర్స్, యావరేజ్ కానీ ఫెయిల్యూర్స్ కానీ. పర్సంటేజ్లో 70%లో ఉన్నాం. సక్సెస్ రేట్లో 70%లో ఉన్నాం. అది ఈజ్ ఎ బెస్ట్ సక్సెస్ ప్రొడ్యూసర్, బెస్ట్ సక్సెస్ పర్సంటేజ్. 1 అది. 2 నో డౌట్ నన్ను నేను చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎలా రెడీ అవ్వాలి, నేను కానీ మా సంస్థ కానీ మా టీం కానీ మా బ్రదర్ శిరీష్ కానీ హర్షిత్ అన్సిత అందరినీ కూర్చోబెట్టి మేము కూర్చొని డిస్కస్ చేస్తున్నది వేర్ వీఆర్ మిస్సింగ్. సో ఇవాళ ఉన్న ఆడియన్స్కి మనం ఎలాంటి సినిమాలు అందిస్తే మనం కంటిన్యూగా సక్సెస్లు ఇస్తాం. అంటే ఇక్కడ మనం దేవుళ్ళం కాదు, బట్ అట్లీస్ట్ ఆ తప్పులు కూడా జరగకుండా 5 సినిమాలు తీస్తే 4 హిట్లు కావాలి నాకు. నా ఫార్ములా ఎప్పుడే ఒక్కటేదో మిస్ఫైర్ అవుతే ఎందుకు మిస్ఫైర్ అయిందని ఆలోచించవచ్చు. కానీ 5 తీసి 3 ఫ్లాప్ అయితే మాకు సక్సెస్ లేనట్టే. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే మాది అదే. లాస్ట్ 5 ఇయర్స్లో కోవిడ్ తర్వాత మా దగ్గరికి వెళ్ళి వచ్చిన సినిమాలలో సూపర్ హిట్లు అయినాయి. బలగం, వారీసు, సంక్రాంతికి వస్తున్నాం, వకీల్ సాబ్. ఓకే. సో అంటే కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో సినిమా మీద ఉంది. అంటే ఈ 5 ఏళ్లలో
5 హిట్స్ ఉన్నాయి మాకు. ఒకే సంవత్సరంలో 6 హిట్స్ కొట్టిన ప్రొడ్యూసర్ మీరు 2017లో 2007లో 6 వరుస హిట్లు కొట్టింది. అది వరల్డ్ రికార్డ్ ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఈ 5 ఇయర్స్లో ఏమైంది? సో కోవిడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయని చెక్ చేసుకుంటున్నాం. సో అది బ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గింది. అందుకే చిన్న పాజ్ పెట్టుకొని ఓకే దీంతో ఇప్పుడు తమ్ముడు కాకుండా ఇంకొక చిన్న సినిమా ఉంది, రెడీ అయిపోయింది. అది కూడా రిలీజ్ చేసేస్తే న్యూ బిగిన్స్. సో న్యూ బిగిన్ లో అన్ని వర్క్ చేస్తాం. వాట్ ఫ్రమ్ ఇమిడియట్లీ నెక్స్ట్ ఫ్రమ్ దిల్ రాజు? సో ఆగస్ట్లో 3 సినిమాలు మొదలవుతాయి. సో ఒకటి విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలాతో చేస్తున్న రౌడీ జనార్దన, అలాగే బలగం వేణుతో చేస్తున్న ఎల్లమ్మ, అలాగే ఆశిష్తో ఒక సినిమా మొదలు పెడుతున్నాం, దేత్తడి పోచమ్మ గుడి. సో అది హైదరాబాద్ లో ఉండే ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడి కథ, చిన్న ఎగ్జైటింగ్ గా ఉంది ఆ కథ. సో ఈ 3 ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి. ఇంకొక ఫిలిం కూడా సెప్టెంబర్ అక్టోబర్ అలా టేక్ ఆఫ్ అవుద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ 26లో ఈ 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. స్టార్స్ తో తీసే పెద్ద సినిమాల సక్సెస్, చిన్న వాళ్ళతో తీసే బలగం లాంటి సక్సెస్లు, వీటి మధ్య తేడాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే దానికే ఇప్పుడు స్టార్తో తీసి సూపర్ హిట్ కొట్టినప్పుడు అది ఇచ్చే సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఇన్స్టెంట్, అంటే ఇన్స్టెంట్గా వావ్ వావ్ వావ్, ఆ వారం మొదటి వీకెండ్ కానీ ఆ వారం కానీ అలా దాని సౌండ్ చాలా లక్ష్మీ బాంబు లాగా ఉంటుంది. సో లక్ష్మీ బాంబు పేలినప్పుడు బలగం కూడా మీకు అలాంటి సౌండ్ ఇచ్చినట్టు. నెక్స్ట్ అంటే అది ప్రాసెస్, అది పాయిజన్గా స్లోగా అరే భలే ఉంది భలే ఉంది భలే ఉంది భలే ఉంది అలా తీసుకెళ్తారు. సో రెండింటిని ఎంజాయ్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.